కానీ అసలు ప్రయోజనం ప్రధాన ఇందుకు అభిషేకాలు ఆత్మశుద్ధి అని చెప్పినట్లుగా గంధ సమర్పణం వల్ల పవిత్రత వస్తుంది, పుణ్యం లభిస్తుంది, పాపనాశనం జరుగుతుంది. ఇంకేం కావాలండి? అయితే సౌందర్యమా అవాంతర ప్రయోజనం, గంధం ఇచ్చేటువంటి అవాంతర ప్రయోజనం, అది ప్రధాన ప్రయోజనం పుణ్యం. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఇతనికి గంధం ఇవ్వడం అనేది ఒక్కొక్క జీవలక్షణం బట్టి ఒక్కొక్కటి వస్తుందండి. అది గత జన్మల్లో ఏం చేశాడు కానీ దాని పట్ల ఒక ప్రీతి. అందుకే పూజ అనేది ఒక మధురమైన ప్రక్రియ. మొత్తం గంధం అరగదీయడం అలవాటు ఉన్న ఆయనకి ఈయన పూజా ద్రవ్యాలు దొరకకుండా చేసాడు. ఇప్పుడు ఇంక బయట గంధాలు దొరకట్లేదు, ఈయన దగ్గర కొంత స్టాక్ ఉంది కనుక వాడుతున్నాడు. అయిపోయాయి, ఇంక లేదు గంధం. ఏడుపు వచ్చింది స్వామికి. గంధ సమర్పణకి లేదు పూజలో. తనకు లేకపోయినా ఒక పూట పస్తుండొచ్చు, స్వామికి లేదే. అది బాధతో చుట్టూ చూసి అరగదీయడానికి ఏం చేస్తాడు? ఏ పిచ్చి చెక్క అరగదీస్తానా అని ఆలోచించి, శరీరం పంచభూతాత్మకమే కదా అని చెప్పాడు. గంధపు సాన మీద తన మోచేతిని పెట్టి అరగదీయడం మొదలెట్టాడండి. దీనితో అరగదీస్తాను అని. ఇక్కడ ఆ స్వామికి ఏమి భక్తికి ఏం దయ కలిగిందో కానీ ఒక్కసారి ఆపి చాలే చాలు అని ఆపి, ఇప్పుడు ఒక వింత జరుగుతుంది నువ్వు చూడని చెప్పాడు. ఏం జరిగిందంటే అక్కడ పాలిస్తున్నవాడు దుష్టుడే వచ్చి పాలిస్తున్నాడు రాజుని తరిమి కొట్టి. ఒక తిరుగుబాటుదారుల ముఠా ఒకటి చాలా కాలం నుంచి ఎదురు చూస్తుంది అరణ్య ప్రాంతాల్లో. వాళ్ళందరూ దాడికొచ్చి అక్కడ ఆక్రమించుకున్న నాయకుడిని సింహాసనం నుంచి లాగేసి కొట్టారండి. దానితో అతను ఏలుబడి పోయింది. అంతకుముందు ఏలుబడి లేదు. ఇప్పుడు అరాచకం అనేది ఒకటి ఏర్పడింది. ఏ పాలకుడు లేడు. అప్పుడు ఉత్తమమైన మంత్రులందరూ కలిసి, ఇదివరకు వెళ్ళిన రాజు ఏమయ్యాడో తెలియదు, ఇప్పుడున్న దుర్మార్గరాజు అంతమొందాడు కనుక సద్వంశుడిని ఇప్పుడు ఎక్కడ తేగలం? దానికి మన సంప్రదాయంలో ఒక నియమం ఉంది. పట్టపుట్ట ఏనుగుని అలంకరించి ఆ ఏనుగుకి తొండంలో దండ పెడితే అది ఎవరికి వేస్తుందో వాడు రాజు అవుతాడు అని చెప్తే ఆ ఏనుగుని అలా అలంకరించారు. వెనకాల మంత్రులు వస్తున్నారు. ఆ ఏనుగు అలా తిన్నగా వచ్చి ఈ మూర్తినాథుడి దగ్గరికి వచ్చి ఈయన మెడలో దండేశాడు. ఇదేమిటి ఇలా జరిగింది అంటే శివుడు అన్నాడు అద్భుతం జరుగుతుందని. అదే అరగ తీసుకుని చెయ్యి గాయం పోయింది, నువ్వే రాజువి. ఇదేమిటి? నాకు స్వామిని సేవ చేసుకుంటూ కొరుచుకున్న వ్యాపారం నేనంతే ఇక్కడ. అలాంటిది నాకేమిటి పదవి అంటే శివ ప్రేరణ, శివాజ్ఞ, ధర్మబద్ధంగా పాలించాలి. ఇంకా ఇది అవైదికుల చేతుల్లోకి వెళ్ళకూడదు దేశం. నువ్వు మహాభక్తుడివి, అందుకే ఎంచుకున్నాడు పరమేశ్వరుడు అని చెప్తే, అయితే నీకు పట్టాభిషేకం చేయాలి రావయ్యా అంటే, పట్టాభిషేకంలో నాకు చేయవలసింది ఏంటంటే విభూతితో అభిషేకం చేయండి, రుద్రాక్ష కిరీటం పెట్టండి, అప్పుడే పట్టాభిషేకం చేయించుకుంటా, లేకపోతే లేదన్నాడు ఆయన. అక్కడ శివచిహ్నములతోనే అలా పట్టాభిషిక్తుడే శివుడే రాజ్యమేలుతున్నాడు అని చెప్తూ, శివుడు చెప్పినటువంటి ధర్మములు ఏవైతే ఉన్న శాస్త్రముల్లో వాటి ప్రకారం పాలించాడు మూర్తినాథుడు. ఈ విధంగా రాజే పాలించినటువంటి ఆ మహానుభావుణ్ణి మూర్తి నాయనార్ అంటారు. మూర్తినాథుడు ఆ విధంగా నాయనార్